ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ప్రణామాలు, తోటమాల మేడంకి ప్రణామాలు, ధ్యాన బంధువులందరికీ ప్రణామాలు. మరి ఈరోజు పత్రిజీ కాన్సెప్ట్ అయినా మనము క్షేత్రం గురించి కొద్దిగా తెలుపుకుందాం. మన జీవితము 3 క్షేత్రాలమయమని చెప్పారు పత్రిజీ. భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, కర్మల క్షేత్రము. భావనా క్షేత్రము అనేది ఆస్ట్రల్ ప్రపంచానికి సంబంధించింది. ఈ భావనా క్షేత్రము కారణలోకాల్లో సంబంధించింది. అలాగే ఈ భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, కర్మక్షేత్రము మనకి తెలిసి ఉంటే మనకి మనము తెలుస్తామన్నాం. ఎప్పుడైతే మనకి మనము తెలుసుకుంటామో అందరూ అర్థమవడం స్టార్ట్ అవుతుంది. మనతో మనం ఉండడం వస్తుంది, మనతో మనం జయించడం వస్తుంది. అప్పుడు అన్నిటినీ జయించినట్టే. మరి ఇందులో మొదటగా భావన క్షేత్రం గురించి. ఇంకా చిన్నగా వస్తుందా సార్? ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు వినిపిస్తుందా అండి మాస్టర్స్? నా వాయిస్ ఓకేనా? వినిపిస్తుందా సార్? ఓకే. ఈ భావనా క్షేత్రంలో మనం సర్వస్వతంత్రులం. ఇందులో మంచి చెడు అనేది ఏదీ లేదు. అంటే ఇందులో మనకు నచ్చినట్టుగా బిహేవ్ చేయొచ్చు అన్నట్టు. నీ భావాలు నీ ఇష్టం. నీకు నచ్చినట్టుగా ఇంకొకరిని చంపుతావా, తిడతావా, కొడతావా, నువ్వేమేమి ఊహించుకుంటావో పక్షుల్లాగా అన్నమాట. వీటికి అడ్డే లేదు. నీ భావనలకి అడ్డు లేదు. వీటిని ఎవరు జడ్జి చేయలేరు, ఎవరు అడగను లేరు అన్నమాట. ఇందులో మీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయొచ్చు. నీకు రాజు అయిపోతావా, ఒక చండాలుడుగా జీవిస్తావా, ఎంజాయ్ చేస్తుంటావా, లేకపోతే మేడలే కడుతుంటావా, ఇవన్నీ నీ భావనా క్షేత్రాలు. నీకు అవి సర్వస్వతంత్రుడు. నీ భావనా క్షేత్రానికి నీవు సర్వస్వతంత్రుడివి. నిన్నెవరు ఇలా ఆలోచిస్తున్నావని నిన్ను అడగను లేరు. అలాగే నువ్వు కూడా ఇంకొకరి ఆలోచనలు ఇలా ఉన్నాయని నువ్వు కూడా అడగలేవు. మీ అమ్మగారి ఆలోచనలు కానీ, మీ ఫ్రెండ్స్ ఆలోచనలు కానీ, నీ శత్రువుల ఆలోచనలు కానీ, మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనలు ఎందుకు ఇలా ఉన్నాయని అడగలేరు. ఎందుకంటే ఇవి ఎవరికి వారి సర్వస్వతంత్రులు అన్నమాట. వారి భావనా క్షేత్రానికి. దాన్ని ఇంకొకరు జడ్జి చేయాల్సిన అవసరము లేదు. అవి కార్యరూపంలో ఉండవు. అవి ఆస్ట్రల్ ప్రపంచానికి సంబంధించినవి. సర్వస్వతంత్రులు. అక్కడి నుంచి సృష్టి చేసుకుంటారన్నమాట. ఈ భావ నక్షత్రంలో మనకి ఇంకా ఏం చెప్పారంటే, మనకు వేదాంతులు ఏం చెప్తారు అంటే, నీ ఆలోచనలు తగ్గించుకో, నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకో, అవి ఎంత మాత్రమో పనికిరావు అని చెప్తారు. ఆ వేదాంతంలో చెప్పే వాళ్ళందరూ 4th చక్రానికి సంబంధించిన వారు. అంటే వారికి తెలీదు. ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదన్న విషయం వారికి తెలీదు. అందుకని ఆలోచనల్ని కంట్రోల్ చేసుకో అని చెప్తారు. కానీ సహస్ర స్థితిలో ఉన్న వారికే తెలుసు. ఈ ఆలోచనని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి వాటిని అంతటగా వాటిగా వదిలేయొచ్చు అనేది ఈ వేదాంత దూరంలో ఉన్న 4వ చక్రానికి సంబంధించిన వారికి తెలీదు. అలాగే అనాహత చక్రలో ఉన్న వారికి తెలీదు. అలాగే విశుద్ధ చక్రలో ఉన్న వారికి కూడా తెలీదు. ఇది కేవలం ఆజ్ఞా చక్రము, సహస్ర స్థితిలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఈ ఆలోచనలో స్వేచ్ఛ అనేది విషయం, భావనా క్షేత్రం సంబంధించిన విషయాలు. మరి ఈ వేదాంత ధోరణిలో ఉన్నవారు చెప్పే మాటలు సత్యానికి దూరంగా ఉంటాయన్నమాట. వారు దీన్ని కంట్రోల్ చేసుకుంటేనే ఇలా ఉంటారు, అలా ఉంటారు అని చెప్తారు. అది అవసరం లేదని చెప్తుంది. అలాగే మనం ఏదైనా మూవీ చూసామనుకోండి, ఆ మూవీలో మనకు నచ్చిన సిచ్యువేషన్స్ కానీ, యాక్టర్స్ కానీ చాలా మంది
ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది తప్పు అని చెప్తూ ఉంటారు. దానికి కూడా సంబంధం లేదు. దానికి తప్పు అని ఎక్కడా చెప్పడం లేదు. ఇది ఒకానొక ఆత్మజ్ఞాన స్థితిలో అత్యున్నత స్థితిలో ఉన్న వారికి మాత్రమే తెలుసు అన్న విషయం ఇందులో ప్రస్తావించడం జరిగింది. అలాగే కింది చక్రాల్లో ఉన్న వారికి అంటే లోయర్ స్థాయి అని కాదు. కింది 3 చక్రాల్లో ఉన్నవారు, 4 చక్రాల్లో ఉన్న వారికి ఈ భావనా క్షేత్రాల యొక్క భావనల గురించి అర్థం కాదు. అందుకే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. వాటి మీద పట్టు ఉంటేనే జీవితం సరిగా ఉంటుంది. లేకపోతే బాగోదు అని ఇలాంటి ఆలోచనలతో మెదులుతూ ఉంటారన్నమాట. సో, ఈ కింది క్షేత్రాల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వారి ధోరణి అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మన భావనలకి మనం సర్వస్వతంత్రులమో, మన సృష్టి మన ఇష్టం అన్న విషయం తెలుసుకుంటారో, అలాగే పక్కవారి ఆలోచనలు కూడా వారి సృష్టి, వారి ఇష్టం అన్న అవగాహనతో ఉంటారన్నమాట. ఎవరిని ఎవరు జడ్జి చెయ్యరు. జడ్జి నాట్. మన భావన ప్రపంచంలో కింద ఇలా ఆలోచిస్తూ చనిపోయినా కూడా పైలోకాల్లో నీ ఆలోచనలు ఇలా ఉన్నాయేంటి అని శిక్ష వెయ్యరు. ఆలోచనలు కార్యరూపం లేవు కాబట్టి అక్కడ నువ్వు హత్యలు చేసుకున్నా, మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, మెడలే కట్టినా నీ ఆలోచనలకి పైన ఎక్కడ శిక్ష ఉండదు, కింద శిక్ష ఉండదు. సో వాటిని కంట్రోల్ చేసుకోమని చెప్పాల్సిన అవసరము లేదు. ఎంకరేజ్ చేయడం అనేది ఎవరిష్టం వాళ్ళు. అయితే ఈ భావనా క్షేత్రంలో భక్తులు పూర్తిగా వారి సర్వస్వతంత్రులు అని చెప్పడం జరిగింది మన వాక్క్షేత్రంలో. అయితే వీటిలో గిల్టీనెస్ అవసరం లేదు. గిల్టీ కాన్షియస్నెస్ అవసరం లేదు. నా భావనలు ఇలా ఉన్నాయేంటి, నా ఆలోచనలు ఇలా తగలడ్డాయేంటి అన్న అవసరం లేదు. వాటి పట్ల మీరు సర్వస్వతంత్రులుగా ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వాక్క్షేత్రానికంటే ముందు చేష్టా క్షేత్రాన్ని వివరించడం జరిగింది. ఈ చేష్టలు అనేవి కర్మలు. ఇది భూ ప్రపంచానికి సంబంధించినవి. ఈ చేష్టలు మనుషులకి ఎలా వస్తాయి అంటే వారి యొక్క గుణాలను బట్టి వస్తాయి. వారి యొక్క వారి యొక్క స్వభావాన్ని బట్టి వస్తాయి ఈ చేష్టలు. ఈ చేష్టల్ని మనం కంట్రోల్ చేయలేము. అవి ప్రకృతి సహజము. చేష్టలు అనేది భూ ప్రపంచానికి సంబంధించినవి. ఇవి మనం కంట్రోల్ చేయలేము. ఇవి మన స్వభావానికి సంబంధించి ఉంటాయన్నమాట. మీ గుణం ఎలా ఉంటుందో మీ స్వభావం అలా ఉంటుంది. మీ చేష్టలు అలా ఉంటాయి. అంటే ఒక 10 జన్మలు ఎత్తిన వాడి యొక్క చేష్టలు 10 జన్మలు ఎత్తిన వాడి యొక్క స్వభావాన్ని బట్టే ఉంటాయి. అలాగే 500 జన్మలు ఎత్తిన వాడి చేష్టలు 500 జన్మలు ఎత్తిన ఆత్మజ్ఞాన స్వభావాన్ని బట్టే ఉంటాయి. ఎలా అంటే మనకు గుణాలు ఉన్నాయి కదా, తమో గుణము, రజో గుణము, సాత్విక, నిర్గుణం. అలా తమో గుణ స్వభావానికి సంబంధించిన మానవుల చేష్టలు తమో గుణ స్వభావానికి తగ్గట్టుగానే ఉంటాయి. వారు రజోగుణ స్వభావాలుగా ఉండలేరు. ఎందుకంటే వారి జన్మ పరంపరలో తమో గుణంలో ఉన్నారు కాబట్టి తమో గుణ స్వభావానికి తగ్గట్టుగా వారి చర్యలు ఉంటాయి. వారు ఎంత వద్దనుకున్నా ఆ గుణ స్వభావం అనేది బయట వ్యక్తమవుతుంది. సో ఆ గుణం నుంచి వస్తాయి ఆ చర్యలు. అలాగే రజోగుణ స్వభావానికి రజోగుణ చర్యల నుంచి వస్తాయి అన్నట్టు. అలాగే సాత్విక గుణాలకి సాత్విక గుణ చర్యల నుంచి వస్తాయి. ఒక తమో గుణవాడిని రజోగుణ వాడితో కంపేర్ చేయలేము. ఒక రజోగుణ వాడిని సాత్విక గుణవాడితో కంపేర్ చేయలేము. అలాగే ఒక సాత్విక గుణస్తుని నిర్గుణ వాళ్ళతో కంపేర్ చేయలేము. తమో గుణంలో మనుషులు వారి శరీరానికి సంబంధించి పిల్లలు కావాలి, నాకు మనవడు పుట్టాలి, పెళ్లి కావాలి, ఇలా వారికి జీవితానికి సంబంధించిన కోరికలు ఉంటాయి. వారిని తీసుకొచ్చి రజోగుణ వారితో ఎలా కంపేర్ చేయగలము? వారి జన్మలను బట్టి వారి కర్మలు, వారి నేర్చుకున్న జ్ఞానం ఉంటుంది. సో వాడి కర్మలు వారి స్వభావ రీత్యా వస్తూ ఉంటాయి. సో ఈ చేష్టా క్షేత్రంలో ఉంటాయన్నమాట ఇవి. అలాగే రజోగుణం వాడికి ఎమ్మెల్యే కావాలి, పదవులు కావాలి అని ఉంటాయి. ఈ రజోగుణ స్వభావాన్ని తీసుకొచ్చి మనము సాత్విక గుణ వారితో కంపేర్ చేయలేం. ఎందుకంటే రజోగుణ స్వభావాలు అలాగే ఉంటాయి. అలాగే సాత్విక గుణంలో ఉన్న వారికి సంగీతము, చక్కటి కళలు నేర్చుకుంటూ సాత్వికంగా ముందుకెళ్తూ ఉంటారు. మరి వీరిని నిర్గుణ వారితో కంపేర్ చేయలేం.
మరి నిర్గుణం వాళ్ళు ఎలా ఉంటారు? చక్కగా ధ్యానం చేసుకుంటూ, అందరికీ ధ్యానాన్ని బోధిస్తూ, నేర్పిస్తూ, సహకరిస్తూ అన్ని గుణాలను బ్యాలెన్స్‌గా చేసుకునే స్టేట్‌లో ఉండిపోతారన్నమాట. సో, ఈ యొక్క సాత్విక గుణం వాళ్ళను నిర్గుణ వారితో కంపేర్ చేయలేము. ఏ గుణ స్వభావం వాళ్ళు ఆ గుణంలో ఉంటారు. అలాగే కురుక్షేత్రంలో అర్జునుడికి, కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణలో కృష్ణుడు అర్జునికి అన్నీ బోధించి యథా ఇచ్చేసి తథా కురు అన్నాడు. నీ స్వభావాన్ని బట్టి నువ్వు చేయవయ్యా. నేను చెప్పిన దాన్ని బట్టి కాకుండా నీకు నచ్చినట్టు నీ అంతఃస్వభావం ఎలా ఉంటుందో అలా చెయ్యు అని చెప్పాడు. అక్కడ అర్జునుడు ఏమంటాడు? మొదటగా భయపడి నేను యుద్ధం చేయను అంటాడు కదా! మరి యుద్ధం చెయ్యను అన్నాడు ఒక ఎత్తు భయంతో. అంటే అక్కడ నా బంధువులను చంపాలి కాబట్టి నేను చేయను అన్నాడు. కానీ మరి తపస్సు చేసుకుంటాను, ఒక యోగిలాగా కూర్చొని ఉంటాను అనేది ఆయన స్వభావం కాదు. కాబట్టి అతన్ని సరిచేసి లాస్ట్‌కి నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యు యథా ఇచ్చేసి తథా కురు అన్నాడు. సర్వపరతంత్రులు కర్మల్లో మరి ఇక్కడ బందీలను చేయలేదు. ఎందుకంటే ఆయన స్వభావాన్ని బట్టి ఆయన కర్మలు ఉంటాయి. బలవంతంగా కృష్ణుడి ఇష్టాన్ని ప్రకారంగా అర్జునుడు చేయమని చెప్పలేదు. నీకు నచ్చినట్టుగా ఉండు అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ కర్మల్లో. అలాగే ఒక కార్యకలాపాల్లో ఇంకొకరు ఇన్వాల్వ్ కారన్నమాట. మనకు భగవద్గీతలో చెప్పారు గుణాలు ఎలా వచ్చాయని. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అంటే వారి యొక్క గుణాలను బట్టి, వారి యొక్క చర్యలను బట్టి, ఆ గుణాలను బట్టి బహిర్గత ఆ గుణకర్మలు విభజించబడ్డాయి. శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు ఇలా. అంతేకాని వాడిని ముందే నిర్దేశించబడలేవేవి. నువ్వు ఇలాగే శూద్రుడుగా ఉండు అని ఉండలేదు. వాడి గుణాలను బట్టి వచ్చాయి. కాబట్టి అవి ఒక్క ప్రకృతి సహజం. అవి ప్రకృతికరంగా వస్తాయి. నీ సాత్విక లక్షణాలు కానీ ప్రకృతి సహజం అంటే నువ్వు గుణరహితుడివి నిజానికి. ఏ గుణకి బద్ధుడు కావు. అదంతా ప్రకృతి సహజంగా జరిగిపోతుంది. తమో లక్షణాలు తమో గుణపరంగా జరిగిపోతాయి. రజో లక్షణాలు రజో గుణపరంగా జరిగిపోతాయి. సాత్విక లక్షణాలు సాత్విక గుణ స్థితిలో ఉన్నవాడికి జరిగిపోతాయి. మరి వాటిని ప్రకృతి సహజంగా జరుగుతుంది. స్వభావాన్ని బట్టి జరుగుతుంది. సార్ అనేవాడు నా దగ్గరికి వచ్చిన వాడిని నేను కాళ్ళు మొక్కితే నేను కాళ్ళతో తన్నేవాడిని. అంటే నాకు కాళ్ళు మొక్కడం ఇష్టం లేదు. నా స్వభావాన్ని బట్టి నాకు తన్నడం వచ్చింది. అంతేకాని వాటిని నేను బద్దిండు అంటే నా స్థితిని బట్టి అవి వచ్చాయి అని చెప్పాడు అన్నట్టు. అలాగే ప్రతి ఒక్కరి గుణాలు స్వభావాలు వారి ప్రకృతి సహజంగా వస్తాయని చెప్పారన్నమాట. ఇలా చేష్టా క్షేత్రంలో సర్వపరతంత్రులు. ఈ గుణాలు అనేది ఒక్క క్షణంలో మారడం ఉండదు. కొద్ది కొద్దిగా మారతాయి. అందుకే ఎన్ని జన్మలు అన్నమాట. అయితే మన భావనా క్షేత్రాన్ని ఏమి చేయలేము, సర్వస్వతంత్రులు. చేష్టా క్షేత్రంలో ఏమి చేయలేదు, వాళ్ళు కూడా సర్వపరతంత్రులు. అంటే ఒక చెడ్డవాడు చెడు పని చేయమని వాడి ఇష్టం గుణం బట్టి. కానీ దాన్ని పర్యవసానం పొందుతాడు. అది వేరు. కానీ దుఃఖం అనేది ఎక్కడా లేదని చెప్తున్నారు. దుఃఖాన్ని మన భావం నుంచి సృష్టించుకున్నాం. ఎవడి గుణాలను బట్టి వాటి చర్యలు ఉంటాయి. మరి దుఃఖం ఎందుకు వచ్చింది అంటే భావనా క్షేత్రం నుంచి వచ్చింది. ఇప్పుడు కంసుడు అనేది ఒక పిల్లాత్మ. వాడి యొక్క గుణాలను బట్టి వాడు రాక్షసుడిగా తలపడతాడు కృష్ణుడికి. మరి కృష్ణుడు పరమాత్మ, సంపూర్ణ ఆత్మ. మరి ఒకానొక సంపూర్ణ ఆత్మను ఒకానొక కంసుడి లాంటి ఆత్మ ఢీకొన్నప్పుడు ఏమవుతుంది? ఆయనకు స్వర్గప్రాప్తి లభించింది. మన యొక్క గుణచేష్టల్లో భయరహితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఒకానొక కంసుడు భయరహితంగా తన యొక్క గుణాన్ని బహిర్గతం చేసుకున్నాడు చర్యల రూపంలో. కాబట్టి స్వర్గప్రాప్తి అంటే ఏది లభించినా స్వర్గమే. కానీ గుణాలను ప్రకృతి సహజం అని చెప్పడం జరిగింది. అందుకే మన స్వధర్మాన్ని బట్టి ఉంటాయి అన్నట్టు ఆ గుణాలు. శ్రేయ స్వధర్మ విగుణ పరధర్మ ననుష్ఠిత పరధర్మ భయావహ స్వధర్మ నిధనం శ్రేయ పరధర్మ భయావహ అంటే నీ స్వధర్మంలో నీకు మరణం సంభవించిన ఉత్తమమే అని శ్రేయ స్వధర్మ విగుణ అంటే
మరణం సంబంధించిన ఉత్తమమే కానీ పరధర్మం అన్నది భయంకరమైనదని చెప్పడింది. పరధర్మం అనుష్ఠిత అంటే నీకు నచ్చకపోయినా పరధర్మం బావుందని వాటిని బలవంతంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని ఈ చేష్టా క్షేత్రంలో కొన్ని భగవద్గీత శ్లోకాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మన ప్రకృతి సహజంగా వస్తాయి. వాటిని మనం ఫోర్స్‌గా చేసేది ఏమీ లేదు. మన బద్దీలు కావు. అలాగే వాటిని మార్చేది కూడా లేదు. కానీ ఈ రెండిటికి మధ్యలో ఉన్న వాక్క్షేత్రం మాత్రం చాలా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అన్నారు పత్రిజీ. ఈ రెండిటికి మధ్యలో ఉన్న వాక్క్షేత్రాన్ని ఆలోచన నుంచి రాకూడదు. అవి ఎక్కడ ఉండాలంటే సత్యవాక్కులుగా ఉండాలి. బుద్ధియుతంగా ఉండాలి. సత్యంతో ఏకమై ఉండాలి. అలా ఉండాలి. అలా ఉన్నవాడే పిరమిడ్ మాస్టర్ అని చెప్పేవాడు. మరి వాక్కులు ఎంత అద్భుతంగా ఉండాలి అని చెప్పాడంటే, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నీ చర్యలను పట్టించుకోదు, నీ ఆలోచనలు పట్టించుకోదు. కేవలం నీ మాటల్ని మాత్రమే పట్టించుకుంటుంది. ఇక్కడ తప్పు, ఒప్పు ఉంటుంది. ధర్మం, అధర్మం ఉంటుంది. ఉచితం, అనుచితం ఉంటుంది. శాస్త్రీయం, అశాస్త్రీయం ఉంటుంది. సందర్భోచితం, అసందర్భోచితం ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ లెక్క కడతాయి. ఆ ఫస్ట్ క్షేత్రంలో లెక్క కొట్టడం లేదు భావన క్షేత్రంలో. అలాగే నీ జ్యేష్ఠా క్షేత్రంలో లెక్క కట్టడం లేదు. కేవలము నీ వాక్ క్షేత్రంలో లెక్కలు కట్టడం జరుగుతుంది. నీ వాక్కు శుద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. సో ఈ వాక్కులో సరిగా లేని అర్జునుడు కురుక్షేత్రంలో మాట్లాడినప్పుడు భగవద్గీతలో అంటాడు కృష్ణుడు, ఏమయ్యా నువ్వు పండితుడుగా మాట్లాడుతున్నావు, పామరుడుగా మాట్లాడుతున్నావు. 2 ప్రజ్ఞావాదాంశ అనే శ్లోకంలో. అంటే ఒకవైపు నా బంధువులను నేను చంపలేను. వారు నా అన్న, నా గురువు, నా సోదరులు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పుకుంటున్నాడు. ఇంకోవైపు తపస్సు చేస్తా అని అంటున్నాడు. అంటే ఆ వాక్కులు సరిగ్గా లేవని భగవద్గీత చెప్పాడు. ఆయన విషాద యోగంలో అర్జునుడు చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడంటే, నీ వాక్కులను సరిచేసుకోమని చెప్తున్నానని చెప్తున్నాడు. అంటే నీ వాక్కుల్లో ఎవరు నీకు అన్న, ఎవరు నీకు తండ్రి, ఎవరు నీకు గురువు అని అంతా సత్యం నీకు తెలియదు. నీకు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాము. నీ జన్మలు నీకు తెలియదు. నా జన్మలు నాకు తెలుసు. నీ జన్మలు కూడా నాకు తెలుసు. నీ గుణాన్ని బట్టి నువ్వు బందీ అయ్యావు. కానీ నీకు ఇక్కడ భయము నిన్ను ముందుకు వెళ్ళనిస్తలేవు. యుద్ధం అనేది నీ గుణం నుంచి వచ్చింది. నీ గుణం అది. కానీ ఇక్కడ నీకు భయం అనేది నీ కర్తవ్యానికి అడ్డు అవుతుంది. కేవలం నేను నీ వాక్కులను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్తాడు కృష్ణుడు. అంటే తపస్సు చేసుకుంటున్నాను అది అంటున్నారు. అది నీ గుణం కాదు. ఎప్పుడైతే నువ్వు గాంధీవం వదిలేసి వెళ్ళిపోతావో నాకు తెలుసు. అక్కడ దుర్యోధనుడు నవ్వేసరికి నువ్వు మళ్ళీ ఆ గాంధీవం పట్టుకొని రోషానికి వెళ్తావు. అంటే అది నీ గుణము. నీ గుణబద్ధుడివి నువ్వు. కానీ నీ వాక్కులు మాత్రం కరెక్ట్ గా లేవు. ఆ వాక్కులను సరి చేసుకో. మళ్ళీ లాస్ట్‌కు యథా ఇచ్చేసి తథా కురు. నీకు నచ్చినట్టు చెయ్యు. పారిపోతావా, ఉంటావా నీ ఇష్టం అని స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఇలా మన వాక్కులను సరి చేసుకోవాలని కృష్ణుడు భగవద్గీత రూపంలో ఆ చెప్పిన ప్రతి పదంలో సత్యవాక్కులు ఇవ్వబడ్డాయి. మనం జీసస్ క్రైస్ట్ నుంచి, కృష్ణుడి నుంచి, ఒక బుద్ధుడి నుంచి సత్యవాక్కులను తీసుకోవాలి, అరువు తెచ్చుకోవాలని చెప్తాడు పత్రి గారు. అలా కృష్ణుడు చెప్పడం జరిగిందన్నమాట. అలాగే మహమ్మద్ ప్రవక్త తన యుద్ధంలో ఇతను నాస్తికుడు, ఆస్తికుడితో యుద్ధం ఉండేదన్నమాట. అప్పుడు ఆ యుద్ధంలో ఎన్నో జరిగేటివి. ఒకానొక నాస్తికుడు మహమ్మద్ ప్రవక్తపై కత్తి పెట్టి మెడ మీద ఏమన్నాడంటే, ఇప్పుడు నీ అల్లాను నిన్ను రక్షిస్తాడా, ఎక్కడ నీ అల్లా అని అడుగుతాడన్నట్టు. అడిగితే ఆ సమయంలో కూడా మహమ్మద్ ప్రవక్త చిరునవ్వుతో అవును నా అల్లా నన్ను రక్షిస్తాడు అని చెప్తాడన్నట్టు. అనగానే ఆ వాయిస్ లో ఆ ఆ మాటలో ధైర్యం చూసి భయకంపితుడవుతాడు. నాస్తికుడు చేయి నుంచి కత్తి పక్కకు పడిపోతుంది. అప్పుడు ఆ మహమ్మద్ ప్రవక్త తీసుకొని ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అని అడుగుతాడు ఆ నాస్తికుడి పైన పెట్టి. అతను నన్నెవరూ రక్షించలేరు ఇప్పుడు అని అంటాడు. నువ్వే రక్షించాలి అని శరణు కోరుతాడు. మరి మహమ్మద్ ప్రవక్త యొక్క చేష్టాక్షేత్రంలో బట్టి అతని శరణు వేరడగానే క్షమాభిక్ష ఇస్తాడు. అతని చేష్టలు అవి, నాస్తికుడి చేష్టలు ఇవి. ఇవి చేష్టాక్షేత్రానికి సంబంధించినవి.
వాక్కులు మాత్రం బుద్ధియుతంగా, సత్యయుతంగా ఉండాలి. మన చేష్టాక్షేత్రాలు, భావనాక్షేత్రాలు వారికి సర్వ స్వతంత్రులు, సర్వ పరతంత్రులు అయినప్పటికిని వాక్కులు మాత్రం ఇక్కడ అన్నీ కన్సిడర్ అవ్వబడతాయి. ఇక్కడ మన పెను మార్పులు చేసుకోవచ్చన్నమాట. ఆ 2 క్షేత్రాలను ఏం మార్పులు చేయలేము. ఈ క్షేత్రాన్ని మాత్రం మార్పు చేసుకోవచ్చు. నీ ఆలోచనలు ఎలా ఉన్నా అక్కడి నుంచి రావద్దు నీ వాక్కు. నీ సత్యం నుంచి రావాలి. బుద్ధి సరిగా చేసుకొని బుద్ధి నుంచి తెచ్చుకోవాలి అంటారు. వీటిని అరువు తెచ్చుకొని మాట్లాడండి అంటారు. కేవలం చిన్న చిన్న పదాలను కూడా పత్రి సారు కన్సిడర్ చేసేవాడనమాట. ఎలా అంటే ఎవరన్నా 10 ఏళ్ల కింద బాగున్నారా అనే పదం ఇప్పుడు ఇప్పుడు పోయింది కానీ స్టార్టింగ్‌లో సానుకూలించేవారు. బాగున్నారా అంటే మొఖం మీద చెడామడా తిట్టేవాడు. ఏంటి నేను ఎలా కనిపిస్తున్నాను బాలేకపోవడం ఏంటి? నా మరి నీ కంటికి సరిగ్గా కనిపించట్లేదా? బాగున్నావా ఏంటి? అని ఆ పదాన్ని కూడా తీసి పడేసాడన్నట్టు. ఇంక బాగున్నావా అనే పదమే లేదు. అలాగే తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దేవుడిని చూశాను అంటే కూడా తిట్టేవారు. దేవుడు ఉన్నాడని మాట్లాడకండి అక్కడ. విగ్రహం చూసొచ్చానని చెప్పండి అనేవారు. అంటే అందరం దేవుళ్ళమే అనే కాన్సెప్ట్ కదా మనకి. సో, అక్కడికెళ్ళి విగ్రహం చూసొచ్చానని చెప్పండి. దేవుడున్నాడని కాదు అనేవాడు. అంటే వాక్కులు సరిగ్గా ఉండాలి అని చెప్తూ ఉండేవాడనమాట పత్రి గారు. ఇంకా మన పిరమిడ్ మాస్టర్లు మన చేష్టలు, మన సాధనలో ఎంతో ఎనర్జీ వస్తుంది కాబట్టి, ఆ వాక్కు రూపంలో మన కర్మలు, మన సోల్ ప్రభావితం అవుతుంది. ఎవరి అయినా అవుతుంది. కానీ ఇంకా సత్యంకి దగ్గరికెళ్ళిన వారికి ఎక్కువగా తెలుస్తుందన్నమాట. వాక్కు సరిగా లేకపోతే వారితో మాటలను కూడా మాట్లాడడు పత్రి గారు. ఇలా వాక్క్షేత్రం గురించి చెప్పారు. ఇంకా కృష్ణుడన్నాడు కర్మల గురించి, వాక్కుల గురించి దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి కొన్ని కొంత 5 ప్లేసెస్ పాండవులకు ఇవ్వమని అడుగుతే 5 రాజ్యాల ప్లేసెస్‌ని వారు ఇవ్వలేకపోతారు. అప్పుడు దుర్యోధనుడు నాకు ధర్మము తెలుసు, అధర్మము తెలుసు. కానీ నేను అధర్మంగానే ఉంటాను అని దుర్యోధనుడు ఖరాఖండిగా చెప్పాడు. అది అతని యొక్క కర్మక్షేత్రము, అతని యొక్క గుణాల నుంచి వచ్చింది. అంటే అతని గుణంకి అధర్మంగానే జీవించడం అనేది ఆయన ఫిక్స్ అయిపోయాడు. అతని కర్మలను మార్చలేకపోయాడు కృష్ణుడు. చూడండి అంత గొప్ప మహానుభావుడైన ఇంకొకరి కర్మల్ని వేలు పెట్టరు, మార్చరు. వాళ్ళని అడిగి చూస్తారు. చెప్పి చూస్తారు. అతను సిద్ధమైపోయాడు. అధర్మంగానే నేను ఉంటాను అని కన్ఫర్మ్ అని చెప్పేసాడు. అలాగే వచ్చాడు. సో, తన అధర్మానికి తగ్గ ఫలితాలు కూడా ఆయన స్వీకరించుకున్నారు కౌరవులు. ధర్మయుతంగా ఉన్న పాండవులు ఎలా ఉండాలో వాటికి వారి ఫలితాలు వీళ్ళకు వచ్చాయి. ఇక్కడ మధ్యలో సరి చేయబడిన భగవద్గీత ఏంటంటే వాక్కుల గురించి, మన చేష్టల గురించి అన్నిటిని గురించి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మన వాక్క్షేత్రం శుద్ధంగా ఉండాలనేది కృష్ణుడి దగ్గర నుంచి జీసస్ క్రైస్ట్ నుంచి తెచ్చుకోమంటారు. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే నీ నోట్లోకి ఏదైతే పోతుందో అది నిన్నెంత మాత్రము బాధించదు. అంటే ఆలుగడ్డ తింటున్నావా, ఇది తింటున్నావా అనేది కాదు. నీ నోట్లోంచి ఏదైతే వస్తుందో అదే నేను డిసైడ్ చేస్తది అనేది. అంటే నోట్లోంచి వచ్చే వాక్కులు పరిశుద్ధంగా ఉండాలి. అలాగే జీసస్ క్రైస్ట్ ఉన్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగిందన్నమాట. యొక్క వేశ్యని అందరూ రాళ్లతో కొడుతుంటే తప్పు చేశారని కొడుతూ ఉంటే అప్పుడు జీసస్ క్రైస్ట్ అంటారు ఇక్కడ ఎవరైతే తప్పులు చేయలేదో వారు మాత్రమే రాళ్ళతో కొట్టాలి అని అంటారు. అందరూ రాళ్ళని కింద పడేస్తారు. అంటే ఎవరి యొక్కరి గుణాలను బట్టి వారి యొక్క తప్పులు, ఒప్పులు ఉంటాయి. ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటారు. ఆ తప్పు కాకపోతే ఏంటి ఇంకో తప్పులు. కాబట్టి మన గుణబందీలు, మన చర్యలు, మన వాక్కులు మాత్రం శుద్ధంగా ఉండాలి. ఆ వాక్కుల్లో సత్యం ఉండాలి. సత్యవాక్కు యొక్క మహిమ ఎలా ఉంటుంది అంటే బోధిసత్వుని అంశతో పుట్టిన ఒక గద్ద ఒక అడవిలో ఉంటుందన్నమాట. అక్కడ మిగతా పక్షుల్లాగా అది మాంసభక్షణ చెయ్యదు. కేవలము అక్కడ పండ్లు తినుకుంటూ ఉంటుంది. అక్కడ దొరికిన పళ్ళు చిన్న చిన్న వాటిని తీసుకుంటూ ఉంటుంది. ఇంకా మిగతా పక్షులు వాటి ఆహారము మాంసం చిన్న చిన్నవి కాబట్టి తీసుకొని తిని పుష్టిగా ఎదిగి ఎగిరిపోతూ ఉంటాయి. కానీ ఈ బోధిసత్వుని అంశగా పుట్టిన ఈ పక్షి మాత్రము ఎంత మాత్రము మాంసం స్వీకరించదు. కేవలము శాకాహారిగానే ఉంటుంది. అప్పుడు తనకి రెక్కలు రావు. కాళ్ళు సరిగ్గా స్ట్రాంగ్ గా ఉండవు. అలాగే ఉండిపోతుంది. అలా ఉన్న కొంతకాలానికి ఆ అడవిలో కారు చిచ్చు వస్తుంది. ఆ కారు చిచ్చు అడవినంతా దహనం చేస్తుందన్నమాట.
అడవినంతా దహనం చేస్తూ ఈ పక్షి గూటి దగ్గరకు రాబోతుందన్నమాట. అప్పుడు ఆ పక్షి అంటది, "నేను అహింసాయుతంతో ఇంతకాలం జీవించాను. దాన్నే ధర్మంగా భావించాను. నా యొక్క ఈ అహింసా తత్వానికి అంటే ఓ అగ్నిదేవుడా నీవు ఎంత ఆహ్, గంభీరుడివో అంత దయావంతుడివి. నా యొక్క సత్యవాక్కులను తీసుకొని నా అహింసా తత్వాన్ని గౌరవించి ఇక్కడ నన్ను ఈ అగ్ని వేయకుండా ఉండు కాక" అంటది. అనగానే తన యొక్క సత్యవాక్కుల మహిమ వల్ల ఆ యొక్క అగ్ని దానికంటే ముందుగానే ఆగిపోయి అప్పుడే చాలా వర్షం పడితే ఎలా అగ్ని వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుందన్నమాట. అంటే సత్యవాక్కులతో ఉన్న వారిని అగ్ని కూడా దహించదు. పంచభూతాలు కూడా ఏం చెయ్యలేదు. అంతటి శక్తివంతమైనవి సత్యవాక్కులు. అందుకే ఇక్కడ వాక్క్షేత్రాన్ని సరిచేసుకోమని చెప్తారు. ఇంకా ఈ వాక్క్షేత్రం గురించి పార్ట్ 2 కూడా ఉంది. అది ఎలా ఉండాలి? శుభవాక్కులంటే ఏంటి? అశుభ వాక్కులంటే ఏంటి? సత్యవాక్కులంటే ఏంటి? దోషరహిత వాక్కులంటే ఏంటి? అనేది ఇంకొక క్లాస్‌లో వివరించుకుందాం. ఇక్కడ మనకి భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రము, వాక్క్షేత్రము. ఈ 3 క్షేత్రాల్లో ఈ తల నుంచి వచ్చే వాటికి, చేతుల నుంచి మొండ నుంచి చేసే వాటికి మధ్యలో ఈ వాక్కులను కన్సిడర్ చేయడం జరిగింది. ఈ పైనవి సర్వ స్వతంత్రము, ఇవి ప్రకృతి సహజము చర్యలు. ఇవి మాత్రము కంపల్సరీగా సత్యవాక్కులుగా, ఉద్యుక్తమైనగా ఉండాలి. అలాగే ఒక మేడంకి జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. చాలా క్లాస్‌లో చెప్పాను. చాలా మంది జీవితాల్లో మనం తొంగి చూస్తాం కామన్‌గా అవసరము. కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అది వేరే వాళ్ళ లైఫ్‌ల గురించి మాట్లాడడం అనేది తప్పు అన్నమాట. ఒక సెలబ్రిటీస్ గురించైతే చాలా మాట్లాడుకుంటారు. అయితే సమంత యాక్ట్రెస్‌కి అది తను డైవర్స్ అయినప్పుడు తన గురించి ఆ మేడంకి నచ్చలేదు. చాలా చక్కటి సంసారాన్ని డిస్టర్బ్ చేసుకుంది అని ఊరికే గొనగడం మొదలెట్టిందనమాట. ఆవిడొచ్చినప్పుడల్లా తల తిప్పుకోవడము, ఛానెల్ చేంజ్ చేయడము, గొనుక్కోవడం జరిగింది. ఇదంతా చూస్తున్న తన ఇన్నర్ నుంచి ఒక వాయిస్ వచ్చిందనమాట. "నువ్వు ఒక ప్లేస్‌కి వచ్చి ధ్యానం చేసుకో" అని. ఆ ప్లేస్‌కెళ్ళి ధ్యానం చేస్తుంటే భూమాత కనెక్ట్ అయిందనమాట. కనెక్ట్ అయిపోయి "నువ్వు పదే పదే ఆవిడ గురించి మాట్లాడుతున్నావు అంటున్నావు కదా! నీకలాంటి జన్మ కావాలా?" అని అడిగింది. అంటే నాకెందుకు అలాంటి జన్మ? అంటే ఆమె ఆ అనుభవాన్ని తెచ్చుకుంది. ఆ అనుభవం ద్వారా ఒక జ్ఞానాన్ని తీసుకోవడానికి. నువ్వు నీ మాటల రూపంలో ఆవిడని పదే పదే చేయడం వల్ల నీకు కూడా ఆ జ్ఞానం రావడం కోసం నీకు అవసరమైతుంది అని చెప్పడం జరిగింది. వద్దు అంది. నాకిది వద్దు. అట్లాంటి జన్మ వద్దు అంది. వద్దు అంటే, అయితే నీకు సత్యం తెలియకపోతే మౌనంగా ఉండు. తెలిస్తే సత్యంగా మాట్లాడు అని చెప్పడం జరిగింది. అలా మన వాక్కులో రూపంలో కర్మలు తెచ్చుకుంటాం. ఎవరి గుణగణాలను బట్టి వారి కార్యాలుంటాయి. మనకు తెలియకుండా వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ వాక్కుల రూపంలో తెచ్చుకున్న కర్మలే ఎక్కువుంటాయి. చేసిన కర్మల కంటే. కాబట్టి వాక్ శుద్ధంగా ఉండాలి, సత్యయుతంగా ఉండాలి, బుద్ధియుతంగా ఉండాలి. ఇది ఇంకో క్లాస్‌లో గూడా మళ్ళీ వివరించుకుందాం. ఈరోజు ఈ క్లాస్ తోటి కొద్దిగా ముగిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అందరికి. థాంక్ యూ ఆల్.